తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్గా కాంగ్రెస్ నేత తెహ్రీ బిన్ హందర్ నియమితులయ్యారు. మైనార్టీ వెల్ఫేర్ అండ్ డిపార్ట్మెంట్ సెక్రటరీ సయ్యద్ ఉమర్ జలీల్ ఉత్తర్వులను జారీ చేశారు. సిరికొండ మండలం కేంద్రానికి చెందిన తెహ్రీ జిల్లాలో అత్యంత సీనియర్ నేత. ఆయన 1985-2018లో నిజామాబాద్ అర్బన్, 1994లో బోధ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ఇక 2006లో సిరికొండ జడ్పీటీసీగా గెలుపొంది జడ్పీ వైస్ చైర్మన్గా పనిచేశారు. ప్రస్తుతం ఆయన పీసీసీ ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నారు. చిన్న చిన్న ఇంతకుముందు తహసీల్దార్కున్న అప్పులు మళ్ళీ ఇచ్చిండు. అదేవిధంగా నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ విషయం, ఈ రెండు అంశాలను మాట్లాడుతూ దీనికి బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానిది, కాంగ్రెస్ పార్టీ నాయకత్వానిది అనేటువంటి మాట చెప్పడం ఇది హాస్యాస్పదం. ఈ దేశాన్ని 10 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రంగాల్లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ను మూసివేయడం, ఉద్యోగులుగా ఉన్నటువంటి వాళ్లను నిరుద్యోగులుగా చేయడం, రైతాంగానికి సంబంధించినటువంటి అంశాలతో కూడుకొని ఉన్నటువంటి ఫ్యాక్టరీల విషయంలో